ఆచార్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడని మనసారా, ఆ మహాత్ముడు మరణ మగురికి కనుగొన్న సామాన్య మగునొత జనుని చందముగాదు. ఈ మహిని గల పాప జీవులపై మహాకృప చేసి నిత్య సేవము సగెడకులకు బలు శ్రమ చేర్పుతుంది నాడు స్వేచ్ఛలు. ఏమాచార్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడని మనసారా, ఇరుకాక్షముల గీతాని దొంగలను నచి మరణావస్థల పెట్టిరి. నిరపరాధి ప్రభువు దురితములను నరించు తరచు బాధల కూర్చి మరి వారి కరుణించి ఎరుగని మియనర్తురు ఈ దురిత జీవుల వీరిను. పరమజనక క్షమించుమని తన ఎరుల కొరకై వేడుకొనియను. ఏమాచార్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడని మనసారా. రెండవ మాటగా, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటాము. బైబిల్ పాఠము హిందూ, ప్రసంగము సంఘ కాపరి భాస్కరు, విశేష ప్రార్థన నాగార్జున మరియు ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత సంపే నిన్ను నా దోషమే కదా. మహాత్మా శరణ్య విమోచక, నీవు నాతో పరదేశునా నేడియుందుము. పావనుడా ఇట్లు పలికి పాపిగాచితి. మహాత్మా శరణ్య విమోచక. బైబిల్ పాఠము మరి రెండవ మాటగా హిందూ బైబిల్ చదవలసిన మనవి. నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 4వ వచనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 4వ వచనం చదువుతాం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
ప్రార్థించుకున్నాను. క్రీస్తు యొక్క ఆత్మ నన్ను పవిత్రపరచును. క్రీస్తు యొక్క ఆత్మ నన్ను రక్షించును. క్రీస్తు యొక్క దేహమా నా దాహము తీర్చును. క్రీస్తు ప్రక్క ప్రవహించు రక్తమా నన్ను శుద్ధి చేయుము. కోస ప్రభు నా మొర ఆలకించును. నీ గాయములందు నన్ను దాచుము. నిన్నెప్పుడు ఎడబాయని ఇవ్వకుము. దుష్టుడగు శత్రువు నుండి నన్ను కాపాడుము. మరణ సమయమందు నన్ను పిలువుము. నీ పరిశుద్ధులతో కలిసి నిన్ను సదా స్తుతించున్నట్లు నన్ను నీ దాపుకు చేర్చుకొను. అనంతమగు కనికరము గల దేవా, నన్ను ఇంతగా ప్రేమించినను నీకు విరోధంగా పాపం చేస్తేమని దుఃఖించుచున్నాను. ఆమె ఓ జగద్రక్షక, నీ శిలువను బట్టి నీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తలవంచిగా చిన్న ప్రార్థించుకుని కృపాసక్తి సంపూర్ణుడైన దేవ, సర్వాధికారమైన నా ప్రభువా, నీకు స్తోత్ర. గడిచిన సంవత్సరమంతునైనా నీవు మమ్మల్ని సజీవ లెక్కలించి మా జీవితంలో మరొక శుభసుఖల వారిని చూసే ధన్యత మాకందరికీ, మా సంఘానికి, నీ ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మా యొక్క నిండు హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆనాడు నీవు శిలువలో పలికిన రెండవ మాటలుగా 7 మాటలలో రెండవ మాటగా చెప్పుచున్న నన్ను నీ చిలువ చాటున మరుగుపరుచుకొని నీవే ఈ రెండవ మాట గురించి ఎవరైనా తెలుసుకున్నట్టుకు మాకు తగిన జ్ఞానశక్తిని ఇచ్చి ఈ మాట చెప్పే జ్ఞానశక్తి నాకు దయచేయమని, నాతో మాట్లాడమని మా అందరి హృదయాలు నీ దృష్టికి అంగీకారంగా చేయనుగాక తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. క్రీస్తునందు పరిశుద్ధమైన సంగమా, ఈ యొక్క శుక్రవారం, ఈ యొక్క శుక్రవారం అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుచున్నాను. క్రీస్తునందు పరిశుద్ధమైన సంగమా, శిలువలో ఆయన ఏమి నేరము చేయలేదు. ఎందుకంటే అప్పుడు పూర్వీకులలో 2026 సంవత్సరాల కిందట ఒక చట్టానికి విరోధముగా, అంటే జనాలు ఓర్చలేక అతని మీద నేరం మోసి అతనిని, అప్పుడు పాత నిబంధన గ్రంథం కూడా సిలువలో వేసినట్టుగా లేఖనం ఉంది. మరి ఈనాడు యేసు ప్రభువును కూడా ఆ యొక్క పరదేశిలో, ఆ యొక్క యెరూషలేము పట్టణంలో మరి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు వారు ఓర్చలేకనే వారు చేస్తారు. ఏమి నేరం చేయలేదు. నేరము చెయ్యని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చెయ్యని నీవు ఈ ఘోర పాపి
ఆయనను చిలువలో వేసినప్పుడు మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో ఇది వేరుగా క్షమించమన్నారు. మరి రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి అక్కడ చిలువలో ఎంతమందిని వేశారు? ఎక్కడ ఎంతమందిని వేశారు? ముగ్గురిని వేశారు. ఒకరిని యేసు ప్రభును, ఇద్దరిని దొంగలు. మరి మొదటి దొంగ ఏమంటున్నాడంటే నీవు దేవుడు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించేది కదా అని ఆ యొక్క మొదటి దొంగ ఏలనతో యేసు ప్రభు మీద కోపంతో మరి ఆ శిష్యుడు అన్నాడు, దొంగ అన్నాడు. మరి రెండవ దొంగ ఏమంటున్నాడు? ఇది అయ్యా మాకైతే ఇది తగిన శిక్షే, నీకు తగదు. ఎందుకంటే నువ్వు ఏ నేరము చేయలేదు, ఏ అపరాధము చేయలేదు, నీవు ఏమి నేరము చేయలేదు కనుక నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగానే మరి పరిశుద్ధ లేఖనంలో మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఆయన సంచరిస్తూ ఎరుకా పట్టణంలో ప్రవేశించినప్పుడు, దాని గుండా పోవచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఒక పొట్టివాడైన ధనవంతుడైన జక్కయ్య. అంటే ఆయన పాపే, కానీ ఆయన ఆలోచన ఏముందంటే ఎవరిని చూడాలి? నేను దేవుని, ఆ యేసు ప్రభువును చూడాలి, ఆయనతో మాట్లాడాలి. కానీ ఆ యొక్క జన సమూహంలో పొట్టివాడైనందున ఆయన కాండాదని ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో కూడా ఆ జక్కయ్య ఎవరిని చూడాలని? దేవుని చూడాలి, ఆయనతో మాట్లాడాలని, ఆయనను చూడాలని అక్కడ చాలక ఆ యొక్క జనాగములు ఆయనను చూడలేనని చెప్పి మేడి చెట్టు ఎక్కితే బాగా కానకసదని ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కినది ఎవరు చూసినారు? యేసు ప్రభు ఏమన్నాడు? ఆ యొక్క జన సమూహం చూసుకుంటూ వచ్చుంటే ఆ మేడి చెట్టు కిందకి జక్కయ్యా త్వరగా దిగు. అంటే ఆయన ఏం చేశాడంటే
తెలుసు. ఇంత ఎవరిని అడగకుండా, ఎవరిని చూడకుండా జక్కయ్య దిగుము అని నన్ను పిలుస్తున్నాడే అని. అప్పుడు ఆయన సంతోషంతో చక్క కిందికి దిగి వచ్చినాడా లేదా? యేసు ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని మన హృదయాలోచనలో కాదు, మన హృదయంలో మనం ఆయనను తలంచుకోవాలి. ఎందుకంటే ఆయన హృదయ రహస్యము గలవాడు. నీ హృదయ ఆలోచన కూడా ఏమి ఉన్నాయో, ఏమి పరిస్థితిలో నువ్వు ఆలోచించున్నావో, ఏ విధంగా నువ్వు నీ యొక్క హృదయం ఎలా పాకుతుందో, ఏం ఆలోచన చేస్తున్నావో, ఆ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు మన హృదయ రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. మనం ఎవరు చూడలేదు, మనం మాట్లాడేది ఎవరో వినలేదని మనం అనుకుంటే, హృదయ రహస్యం ఎరిగిన వాడు దేవుడు ఉన్నాడు. మరి ఆ యొక్క 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది ఉన్నదని అతడితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగొనిరి. ఏమంటున్నాడంటే, జక్కయ్య తిరిగి రాము, నీ ఇంట నేను బస చేయాలి, నీతో నేను వచ్చేయాలి, నీతో నేను ఉండాలా అని ఆ దేవాది దేవుడే ఆశపడి జక్కయ్య ఇంటికి వచ్చే. మరి ఆ జక్కయ్య సంతోషంగా గంతులు వేసాడు. పాపినైన నన్ను, ఏ అర్హత లేని వాడను, ఈ జనాంగంలో అందరూ నన్ను తిట్టి పోసేవాళ్ళే, ఒరే దుర్మార్గుడా, 10 రూపాయలు వసూలు చేయమంటే ఆ యొక్క 10కి ఎన్ని సున్నాలు? 10కి ఎన్ని సున్నాలు? ఒకటే రెండా? మరి ఒకటి అయితే ఆయన ఏమంటాడు? ఒక సున్న కలిపి 100 రూపాయలు వసూలు చేసేవాడు. అక్కడ ఆయన, మనం ఇక్కడ 2 కన్నాలప్పుడు ఆయన మరి ఇళ్ళ పన్ను కట్టే వసూలు చేసేవాడు. ఆయన ఎవరు? పన్ను కట్టే వసూలు చేసేవాడు. అతడు ఆ ఊరిలో, ఆ ప్రదేశంలో అతని ప్రతి ఒక్కరు తిట్టేవారే. కానీ ఆయన హృదయం దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకొని ఆయనను చూడాలా, ఆయనతో మాట్లాడాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు అనాసుడు ఎన్నిగా వచ్చిన జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని నేడలా అతనికి 4 గంటలు మరలా చెబుతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. ఆయన ఏమంటున్నాడు? పశ్చాత్తపడుతున్నాడు. నేను అన్యాయముగా వసూలు చేశాను. ఎవరికైతే అన్యాయం చేసి నేను తీసుకున్నానో అతనికి నాకు పశ్చాత్తాపపడాడు. నేను దేవుని చూడాలా, ఆ యేసు ప్రభుతో మాట్లాడాలని మాట్లాడాడు, పశ్చాత్తాపపడాడు. ఆ పశ్చాత్తాప పడినాక అతను ఏమంటున్నాడు? నేను ఎవని యొద్ద అన్యాయముగా తీసుకున్నానో తిరిగి 4 గంటలు చెల్లిస్తానని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 9వ వచనం, అందుకు యేసు
ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని, వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. మరి ఈ యొక్క జక్కయ్య మారు మనసు పొందితే తన ఇంటికే ఏమొచ్చింది? రక్షణ కలిగింది. అందుకే పాప క్షమాపణ కలిగి తగ్గించుకొని నేను నా దేవుని చూడాలా అని ఆశపడి ఆ యొక్క దేవుని ఎప్పుడైతే మాట్లాడాడో, యేసు ప్రభుతో ఎప్పుడైతే మాట్లాడాడో ఆయన ఇంటికి ఆయనకు రక్షణ కలిగింది. మరి ఇక్కడ రెండవ దొంగ ఏమంటున్నాడు? అయ్యా, మేమైతే దొంగలమే, మేమైతే అనాయస్తులమే, మేమైతే పాపులమే, కనుక ఇది నీకు తగ్గదు. కనుక ఈ యొక్క రెండవ దొంగ ఏమంటున్నాడు? అయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? పశ్చాత్తపడుచున్నాడు. తను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని తను ఎప్పుడైతే తగ్గించుకొని పశ్చాత్తపడారో వారికి రక్షణ కలిగింది. ఈయనకు, జక్కయ్యకు, పాపైన ఈయనకు కూడా రక్షణ కలిగిందా లేదా? మరి సుంకర్లో చూసుకుంటే మరి మొదటివాడు గౌరవముగా నీకు దశభాగం ఇస్తున్నాను అని గౌరవముగా ప్రార్థిస్తున్నాడు. మరి రెండవ సుంకర్ ఏం చేశాడు? తగ్గింపు ప్రార్థన. అయ్యా, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసిన వాడును, పాపినైన నిన్ను అడిగే అర్హత లేదు, నిన్ను అడిగే అర్హత నాకు లేదు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నా పాపములు క్షమించమని పశ్చాత్తాపడాడు. అప్పుడు ఎవరి ప్రార్థన విన్నాడు? మరి తగ్గించుకునే ప్రార్థన. సుంకరి మొదటివాడు చేశాడు, యక్షించి పడాడు, గౌరవముగా మాట్లాడాడు, గౌరవముగా ప్రార్థన చేశాడు. ఇక్కడ జక్కయ్య తగ్గించుకొని పాపికి రక్షణ కలిగేసుకున్నాడు. ఇక్కడ సుంకరి రెండవవాడు, నేను నీ యొక్క కనులెత్తి నిన్ను చూడటానికి కూడా అర్హత లేని వాడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక్కడ రెండవ దొంగ కూడా ఏం చేస్తున్నాడు? అయ్యా, నేను దొంగనే, పాపినే, ఇదైతే నాకు తగదని ఇప్పుడు కనుక నన్ను కూడా నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. మరి దేవుడు ఇచ్చిన ఈ మాటలను మన జీవితంలో కూడా, మన హృదయ ఆలోచనలు కూడా, మన తలంపులు కూడా తగ్గించుకునే స్వభావం, ఎదుటివారి ఎదుట కాదు, దేవుని ఎదుట తగ్గించుకునే జీవితం, తగ్గించుకునే హృదయం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మన పాపములు, మన జీవితంలో ఉన్న చేసిన తప్పులను దేవుడు క్షమించుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ యొక్క శిలువలో బొబ్బ పుట్టింది. 207 పాట వచ్చిన తోడుకొని తెలుసు. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి పీఠన సాహసముతో సిలువ మోటగా సూర్యుడంధకారమాయెను.
ఎవరిపై కలసిపోయి ఎంతలో పాప పుట్టెను, దానిలో రక్షణమంతయును సమాప్తమాయెను. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, సర్వాధికారమైన నా తండ్రి, నీవు ప్రేమించిన రెండవ మాటలో నేడు నీతో పరదేశంలోనే రెండవ దొంగ ఎలాగా తగ్గింపుబడి తగ్గించుకునే ప్రార్థన, క్షమాపణ కలిగే విలువైన ప్రార్థన అడిగాడు. మరి చెక్క ఎవరినే సింగరువనే మేమందరం ప్రభువ తగ్గించుకునే జీవితం, తగ్గించుకునే స్వభావం, తగ్గించుకునే గౌరవముగా ఆకారముగా మాటలాడకయు మేము తగ్గించుకొని ప్రభువ నీ ఆజ్ఞ, నీ వాక్యకారమే, నీ యొక్క వాక్యసారమైన జీవితం మేము తగ్గించుకునే స్వభావం కలిగి జీవించే కృపను మాకందరికీ దయచేయమని ఈ యొక్క రెండవ మాట గురించి మాకు గొప్ప విలువైన మాటలు ఇచ్చినందుకు మా యొక్క నిండు హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని, గొప్ప సమయాన్ని మీరే మా మధ్యలో ఉండి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుండి 192వ పాట పల్లవి 6వ వచనం పాడుకుందాం. పల్లవి 6వ వచనం. అయిపోగా